నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. మనం ఈరోజు జనగామ మున్సిపాలిటీలో 23వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న యాగే గారితో ఉన్నాము. అయితే వారు మరి వార్డులో ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయి, అయితే ఈ సమస్యల పరిష్కారానికి వారు గెలిస్తే ఎలాంటి మార్గం చూపుతారన్న విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. 23వ వార్డు ప్రజలకు నేను మీ బొమ్మిచెట్టి యాగయ్య ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున 23వ వార్డులో అభ్యర్థిగా నిల్చున్నాను. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాలు వార్డులో వైస్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి మా వార్డుకి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం జరగలేదు. కావున నేను ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి ఆశయాల కొరకు ఆయన స్థాపించిన వాటి పార్టీ. ఆయన వంతు అంటే నా వంతు కనీసం 1% అన్నా నేను ప్రజలకు సేవ చేయాలని చేరడం జరిగింది. కావున ఈ వార్డులో సిసి రోడ్లు అటువంటి ఎటువంటి సౌకర్యాలు లేవు. కావున నేను ఇప్పుడు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అధిక మెజార్టీతో ఓటేసి గెలిపిస్తే ప్రజలకు అన్ని సౌకర్యాలు చేకూరుస్తానని కోరుకుంటున్నాను. కావున ఎటువంటి సమస్య ఉన్నా ప్రజలు దృష్టికి తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మీరు మన ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ప్రతి ఒక్కరు వాళ్ళు అదే అంటున్నారు, 10 సంవత్సరాలు ఉన్న కౌన్సిలర్ మాకు ఎటువంటి సౌకర్యాలు చేయలేదు. కావున మీకు ఒక అవకాశం ఇస్తాం, ఇచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మాకు అన్ని హామీలు మాకు చేకూర్చాలని కోరుతున్నారు. మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నారు? నేను తీసుకున్న ప్రకారం ప్రజలు నన్ను అభిమానించే దాన్ని బట్టి ఎంత లేదన్నా ఒక 500 నుంచి 600 మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ప్రజలు నాకు సంకల్పం చేకూర్చారు.